మనలో చాలా మందికి కొంత కన్‌ఫ్యూజన్ ఉంటుంది. ఒక ప్రాంతంలో ప్లాట్ ఒకటి కొందామనుకున్నప్పుడు అవగాహన కోసం 4, 5 వెంచర్స్ తిరుగుతాం. వివరాలు సేకరిస్తాం. అయితే వాటిల్లో 2 వెంచర్‌లు నచ్చుతాయి. ఇంకో విషయం ఏంటంటే ఆ 2 కంపెనీలకు చెందినవై ఉండడం. కొద్ది దూరంలో అభివృద్ధి జరిగి ఉండడం. ఆ రెండిట్లో ఏది మన చాయిస్‌గా నిలవాలో నిర్ణయించుకునే ముందు ఆ వెంచర్ యొక్క చట్టపరమైన అనుమతులను చెక్ చేసుకోవడం, మౌలిక సదుపాయాలు మరియు భవిష్యత్ అభివృద్ధి ప్రణాళికలను అంచనా వేయడం, డెవలపర్ యొక్క రిప్యుటేషన్‌ను పరిగణలోకి తీసుకోవడం, మరియు ప్లాట్ యొక్క భౌతిక లక్షణాలను పరిశీలించడం వంటి వాటికి ప్రాధాన్యతనివ్వాలని మీకు తెలుసా? అయితే వీటి గురించి ఇప్పుడు మరింత వివరంగా తెలుసుకుందాం. 1. లీగాలిటీస్ అండ్ టైటిల్ డీడ్ ధృవీకరణ. సెల్లార్‌కు విక్రయించే హక్కు ఉందని మరియు భూమి చట్టపరమైన వివాదాల నుండి దూరం ఉందని మొదటగా నిర్ధారించుకోవాలి. అంటే వెంచర్ వేసిన ప్రాంతంలో భూదాన్ ల్యాండ్స్ ఉండకూడదు. వెంచర్ చట్టబద్ధమైనదని నిర్ధారించుకోవడానికి ముఖ్యంగా హైదరాబాద్‌లోని హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండిఏ), డైరెక్టరేట్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ (డీటీసీపీ) వంటి అధికారుల నుండి అవసరమైన పర్మిషన్ కలిగి ఉందో లేదో తనిఖీ చేయాలి. అంటే ఎల్‌పీ నంబర్స్ గురించి ఆరా తీయాలన్నమాట. అంతేకాకుండా ఆ వెంచర్ ఉన్న జోన్ ఏంటో కూడా తెలుసుకోవాలి. అంటే ప్లాట్ యొక్క ఉద్దేశించిన ఉపయోగం ప్రస్తుత జోనింగ్ నిబంధనలకు అనుగుణంగా ఉందని నిర్ధారించుకోవాలి. రెసిడెన్షియల్ జోన్‌లో లేకుండా పెరి అర్బన్ జోన్‌లో ఉంటే ప్రమాదమే. పెరి అర్బన్ జోన్ గురించి మరింత సమాచారానికి పైన కనిపిస్తున్న లింక్‌ను క్లిక్ చేయండి. 2. డెవలపర్ యొక్క పేరు ప్రఖ్యాతలు మరియు మౌలిక సదుపాయాల కల్పన. ఆ డెవలపర్ సకాలంలో వెంచర్‌ను అభివృద్ధి చేసి డెలివరీ ఇవ్వాలి. అలా ఇవ్వగలరో లేదో తెలుసుకోవడానికి డెవలపర్ యొక్క ట్రాక్ రికార్డ్‌ను మరియు పాత వెంచర్స్‌ను విజిట్ చేయాలి. ఒకవేళ కొత్త డెవలపర్ అయితే అతనికి ఉన్న రియల్ ఎస్టేట్ అనుభవం, అతను పనిచేసిన కంపెనీలు, అభివృద్ధి చేసిన వెంచర్ సమాచారాన్ని సేకరించాలి. వెంచర్‌లోని రోడ్లు, నీరు, విద్యుత్ మరియు డ్రైనేజీ వంటి ముఖ్యమైన మౌలిక సదుపాయాల లభ్యత మరియు నాణ్యతను అంచనా వేయాలి. 3. ప్లాట్ యొక్క భౌతిక లక్షణాలు. ప్లాట్ యొక్క పరిమాణం, ఆకారం మరియు పరిసరాలను భౌతికంగా పరిశీలించండి. ప్లాట్ పొడవు, వెడల్పు ఎలా ఉందో కొలిచి చూసుకోవాలి. రోడ్డు వైపు ఎన్ని అడుగుల పొడవు ఉంటుందో గుర్తెరగాలి. భవిష్యత్తులో ఇల్లు కట్టుకోవడానికి ఆ సైజు అనుకూలంగా ఉంటుందో లేదో కూడా చెక్ చేసుకోవాలి. ప్రధాన రోడ్లు, సౌకర్యాలు, పాఠశాలలు మరియు ఆసుపత్రులు వంటి సామాజిక మౌలిక సదుపాయాలు ఆ ప్లాటుకు ఎంత అందుబాటులో ఉన్నాయో చూడాలి. ప్లాట్ యొక్క ఆకారం మరియు దిశను దాని భవిష్యత్తు నిర్మాణం మరియు వాస్తును అది ఎలా ప్రభావితం చేస్తాయో పరిగణించాలి. 4. నిర్వహణ మరియు భవిష్యత్తు ఖర్చులు. ప్లాట్ నిర్వహణ అవసరాలు ఏమైనా ఉన్నాయా లేదా మరియు సంబంధిత ఖర్చుల గురించి తెలుసుకోవాలి. నేల నాణ్యత, నీటి లభ్యత, చుట్టూ పరిసరాలు, వరదలు, పర్యావరణ సమస్యలు మొదలైనవి సరిచూసుకోవాలి. ఈ 4 పాయింట్స్‌ల ఆధారంగా మీ మనసుకు దగ్గరైన ప్లాట్‌ను కొనండి. అది మీ భవిష్యత్ అవసరాలకు అక్కరకొస్తుంది. ఈ 4 పాయింట్స్‌తో పాటుగా సీనియర్ సలహా తీసుకోవాలని కొంతమంది సలహా ఇస్తుంటారు. పక్కపక్కనే ఉన్న 2 వెంచర్స్‌లో ఏది బెటర్ అని డిసైడ్ చేసుకోవాల్సి వస్తే మాత్రం ఖచ్చితంగా లీగాలిటీస్ అండ్ టైటిల్ డీడ్ ధృవీకరణ, డెవలపర్ యొక్క పేరు ప్రఖ్యాతులు మరియు మౌలిక సదుపాయాల కల్పన, ప్లాట్ యొక్క భౌతిక లక్షణాలు, నిర్వహణ మరియు భవిష్యత్తు ఖర్చులు, ఇలా ఈ 2 ప్రాజెక్టులకు ఉన్న డిఫరెన్సెస్‌ని క్లియర్ కట్‌గా మనం ఒక బేరీజు వేసుకుంటే ఏ లేఅవుట్‌లో తీసుకుంటే మనకు బాగుంటుంది అనేది ఒక డెసిషన్ తీసుకునే అవకాశం ఉంటుంది. డెసిషన్ మేకర్ కాకుండా సీనియర్ సలహా తీసుకోవడం వలన మంచి జరుగుతుందా, చెడు జరుగుతుందా అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం.